ఇంట్లో పూజ ఉన్నా లేక మనకేదైనా స్వీట్ తినాలనిపించినా చాలా సింపుల్ అండ్ హెల్తీగా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. మన స్వీట్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం శనగపప్పు పాయసం అండి. ఈ స్వీట్ కోసం చిన్న గ్లాస్‌తో ఒక 2 గ్లాసులు శనగపప్పు, అలాగే ఒక అర గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. స్వీట్ చేయడానికి ఒక అరగంట ముందు 1కి 2 సార్లు నీళ్లతో కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఈ నానిన శనగపప్పుని కుక్కర్‌లో వేసుకొని 1కి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలండి. పప్పు పొంగిపోకుండా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ క్లిప్ మిస్ అయిందండి. కుక్కర్‌ని స్టవ్ పైన పెట్టి ఒక 4, 5 విజిల్స్ వేస్తే సరిపోతుందండి. పప్పు ఉడికేలోపు ఇంకొక గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకొని నీళ్లు కొంచెమే వేసుకోవాలండి. నేనైతే ఈ చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. వీటిని ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చేలా ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉడకగానే ఇందులో కొన్ని పాలు వేసుకుంటున్నానండి. ఇక్కడ పాలు అనేది కొలతేం ఉండదు. ఈ పాయసంలో మనం పాలు వేయకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మనకు నచ్చితే ఎక్కువ పాలను యాడ్ చేసి ఉడికించుకోవచ్చు. నచ్చకపోతే పాలను కంప్లీట్‌గా స్కిప్ చేయొచ్చండి. పాలు వేశాక ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాయసంలో స్వీట్‌నెస్ కోసం బెల్లాన్ని కరిగించుకుందామండి. బెల్లం కొలత వచ్చేసి 2 గ్లాసులు పప్పు, అర గ్లాస్ సగ్గుబియ్యం కాబట్టి 2:30 గ్లాసులు బెల్లం తీసుకుంటున్నానండి. స్వీట్ కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే 2 గ్లాసులు తీసుకోండి సరిపోతుంది. దీనిలో గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి కరిగించుకుందామండి. చూడండి, కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత శనగపప్పు చూస్తున్నాను. చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మనం ఉడికించిన శనగపప్పుని ఇందులో వేసుకుంటున్నానండి. నీళ్ళనేవి సెపరేట్ చేసి వేస్తున్నాను. అలాగే కరిగించిన బెల్లాన్ని కూడా వేసుకోవాలండి ఇదే గిన్నెలో. ఉడికించిన శనగపప్పును నీళ్లతో వేయకుండా ఇలా సెపరేట్‌గా వేయడం వల్ల పాకంలో బాగా ఉడుకుతుందండి. బెల్లం, పప్పు కలిపి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మంచి టేస్ట్ కోసం నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి. పాయసం పలుకులుగా ఇష్టపడేవాళ్ళు అలానే ఉడికించండి. కొంచెం మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు గరిటెతో స్మాష్ చేసుకోండి. చూడండి, కొబ్బరి వేసిన 5 నిమిషాలకు బెల్లం పాకం పప్పుకు బాగా పట్టిందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. పప్పు అనేది మినిమం ఒక 10 నిమిషాలైనా పాకంలో ఉడికితేనే పాయసం టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఒక 2, 3 రోజులు పాడవకుండా కూడా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నానండి. ఈ స్టేజ్‌లో మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి 2, 3 నిమిషాలు ఉడికించాలండి. పాయసం చిక్కదనం అనేది చూసుకోవాలండి ఎలా ఉందో. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. నేనైతే ఈ స్టేజ్‌లో పప్పు ఉడికించగా పక్కన పెట్టిన నీళ్లు ఉన్నాయి కదండీ! వాటిని వేసుకుంటున్నాను. ఈ పాయసంలో సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. కానీ పాలు వేసాం కాబట్టి మీరు సాల్ట్ వేయాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేసుకోండి. అలా అయితే పాలు విరగవండి. అంతేనండి, మన టేస్టీ శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి పాయసంలో. ఈ పాయసాన్ని ఎక్కువగా పూజలకి ప్రసాదంలా చేస్తుంటారండి. అలాగే పిల్లల కోసం ఎప్పుడైనా హెల్తీగా స్వీట్ చేయాలనిపించినా సరే ఇది ట్రై చేయొచ్చండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.